హలో ఎవ్రీవన్. సో మనకి లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రీసెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది. సో దాంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది వాళ్ళు చెప్పారు. మనం ఏమనుకున్నామంటే ప్రీవియస్ వాళ్ళు ఏదైతే ప్రెస్ నోట్లో రిలీజ్ చేసింది ఏంటి అని అంటే మనకి లాస్ట్ టైం ఎలాగైతే ఉందో అలాగే జరుగుతుంది ఎగ్జామ్ అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు పేపర్లో వాళ్ళు ఏం చెప్పారు, లేటెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ exam they given. So according to that, what type of questions, how many choice are there, those all we are going to see in this video. And in this video is very important. You will get all the list of SAQs, LAQs and VSAQs also you will get. Okay na? So VSAQs I will mention just chapters, but SAQs and LAQs I will give you in proper order. So that order, if you follow that order and you by following that order, మీరు ఆ ఆర్డర్ని కంప్లీట్గా ఫాలో అవుతూ మీరు ప్రతి క్వశ్చన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఫస్ట్ నుంచి ఏవైతే ఫస్ట్ ప్రియారిటీలో ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు అసలు ఒక ఎల్ఏక్యూ ఒక ఎస్ఏక్యూ అసలు మిస్ కాదు ఇక. సో నేను అలా రాశాను, ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కంప్లీట్గా ఎండ్ వరకు వీడియో చూడండి, మీకు ప్రతిదీ క్వశ్చన్ అనేది కవర్ అవుతుంది. ఎస్ఏక్యూ ఎల్ఏక్యూస్ మీకు లిస్ట్ మొత్తం ఇచ్చేస్తాను నేను ఇందులో. మళ్ళీ ఆ క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం జాగ్రత్త వినండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ది కెమిస్ట్రీ ఐపీఈ. సో బిఫోర్ గోయింగ్ టు దట్ లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. మనకు 3 పార్ట్స్ ఉంటాయి కదమ్మా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. సో పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. పార్ట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. మనకు పార్ట్ ఏలో మొత్తం షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓన్లీ 2 మార్క్స్. సో 10 ఇస్తారు, 10కి 10 రాయాలి, 2 మార్క్స్, దట్ ఈస్ 20 మార్క్స్ ఇట్ విల్ బి. బట్ వెరాస్ ఇప్పుడు మనం ఎస్ఏక్యూ చూసినట్టయితే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనకి ఎన్ని ఇక్కడ, సో టోటల్ 12 ఇస్తారు. దాంట్లో మనం ఎన్ని రాయాలి ఇక్కడ, ఓన్లీ 6 వీ హ్యావ్ టు రైట్. 6 into 4 మార్క్స్, దట్ ఈస్ 24 మార్క్స్. సో మనకి ఇక్కడ ఎన్ని చాయిస్ వచ్చినాయి, టోటల్ ఆఫ్ 6 క్వశ్చన్స్ చాయిస్. 6 క్వశ్చన్స్ చాయిస్కి ఇస్తున్నారు. సో వీఆర్ గెటింగ్ ది 50% చాయిస్ హియర్. ఓకేనా? సో కాబట్టి మనకు ఎస్ఐక్యూ మ్యాక్సిమం మిస్ కాదు. నేను ఇచ్చిన లిస్ట్ మీరు బాగా తరువుగా చదివేస్తాయి. నెక్స్ట్ ఎల్ఏక్యూస్ వచ్చేసి చూడండి, ఎల్ఏక్యూస్ కూడా 4 ఇస్తున్నారు. దాంట్లో మనం రాయాల్సింది 2 మాత్రమే. 2 into 8 మార్క్స్, దట్ ఈస్ 16 మార్క్స్. ఓకే, సో ఇందులో కూడా 2 క్వశ్చన్స్ చాయిస్ వస్తున్నాయి. 2 క్వశ్చన్స్ చాయిస్ వస్తున్నాయి. సో కాబట్టి మీరు ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ అస్సలు మిస్ కావు. నేను ఓవరాల్గా ఎల్ఏక్యూస్ ఒక 11 ఉన్నాయి మనకి. అలాగింగ్ విత్ దట్ 11 క్వశ్చన్స్ మనకి వచ్చేసి ఎస్ఏక్యూస్ అరౌండ్ 33-34 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో మీరు ఆ 45 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే మీకు ఎస్ఏక్యూ ఎల్ఏక్యూ ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ చాయిస్తో సహా రాసేస్తారు. ఈ వీడియో మొత్తం మీరు కంప్లీట్గా చూడండి. సో నేను మొత్తం ఎన్ని 45 క్వశ్చన్స్ ఇస్తున్నాను కదా, 45 కాదు, మధ్య మధ్యలో ఏదన్నా 2 ఎస్ఐక్యూలు కలిపి నేను క్లబ్ అప్ చేస్తాను కదా. సో ఓవరాల్గా ఒక 60 క్వశ్చన్స్ అనుకోండి. 60 క్వశ్చన్స్ అనుకోండి ఓవరాల్గా, ఇంక్లూడింగ్ ఎల్ఏక్యూస్ ఎస్ఐక్యూస్ 60 క్వశ్చన్స్. మీరు ఏం చేయండి, డైలీ 6 క్వశ్చన్స్ నేర్చుకోండి. డైలీ 6 క్వశ్చన్స్, అది మీ టార్గెట్. మీరు ఒక రోజు మార్నింగ్ లేచారు అని అంటే నైట్ పడుకునేంత వరకు 6 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఎస్ఐక్యూస్ ఎల్ఏక్యూస్ రెండింటిని క్లబ్ అప్ చేశాను నేను. అట్లా ఎన్ని డేస్లో అయిపోతుందమ్మా, 10 డేస్లో అయిపోతుంది మీకు. సో 10 డేస్లో, ఇన్ 10 days యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ టోటల్ ఆఫ్ 60 క్వశ్చన్స్. ఓకేనా? సో 60 క్వశ్చన్స్ అయిపోతాయి కదా 10 డేస్లో. మిగిలిన 5 days మొత్తం మీరు విఎస్ఐక్యూసే చదవండి. 5 days ఓన్లీ విఎస్ఐక్యూస్ చదవండి. ఓన్లీ విఎస్ఐక్యూస్ 5 days. అంటే మీరు చాప్టర్కి 2 days స్పెండ్ చేసినా కూడా అన్ని చాప్టర్స్ అయిపోతాయి. మీరు ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ మీకు పర్ఫెక్ట్గా ఉంటారు. దాంట్లో మీరు చాప్టర్కి 2 days, చాప్టర్కి 2 చాప్టర్లు కలిపేసి ఒక డే తీసుకుంటే అట్లా 5 daysలో మీరు అన్ని విఎస్ఐక్యూస్ అయిపోతాయి. అంటే 15 daysలోనే అయిపోతాయి మీకు. 15 daysలో మాత్రమే అయిపోతాయి అన్ని క్వశ్చన్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఒకసారి చదివితే మనం పర్ఫెక్ట్ కాము కదా. సో ఇంకా 5 days ఉంది కదా. ఓకే, 25 daysలో 5 days నేను లాంగ్వేజ్కే వదిలేసాను. సో ఎగ్జామ్ ముందు రోజు 2 రోజులు చదువుతారు, 3 days ప్రిపరేషన్ కావాలి కాబట్టి అది వదిలేసాను 5 days. ఇంకా 5 days ఉంది కదా, ఆ 5 days క్రూషియల్ అన్నట్టు.
ఆ 5 days మీరు ఏం చేయాలి, కంప్లీట్గా LAQs, SAQs, VSAQs నీట్గా రివిజన్ చేసుకోవాలి. మనకి ఎగ్జామ్ ముందు అసలు టైం ఉండదు కాబట్టి ఇప్పుడే నీకు ఈ రివిజన్ అలా ప్లాన్ చేసుకోండి. మీకు కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి. విల్ సీ ది లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నౌ. లిస్ట్ ఆఫ్ LAQs I had written. Again I will give you list of SAQs also. మీకు SAQs, LAQs అన్ని క్వశ్చన్స్ నేను ఇస్తాను. మీరు ఏం చేయాలి అని అంటే ఈ క్వశ్చన్స్ని మీరు నోట్ చేసుకోండి, ఒక పేపర్లో నోట్ చేసుకొని సీక్వెన్స్గా నేను ఏదైతే ఆర్డర్లో రాశానో అదే ఆర్డర్లో నేర్చుకోండి. ఎందుకనంటే నేను ఒక ప్రియారిటీ ఆర్డర్లో రాస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఐ విల్ రైట్ ఇన్ ద టాప్. అంటే బాగా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ని నేను ఫస్ట్లో రాసి తర్వాత లీస్ట్లో రాసేవి ఏంటి అని అంటే లీస్ట్గా అడిగే క్వశ్చన్స్ని నేను రాస్తాను. సో ఏవైతే బాగా ఇంపార్టెంటో ఫస్ట్లో రాస్తాను, తక్కువ ఇంపార్టెంట్ ఉన్న వాటిని లీస్ట్లో రాస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి కూడా ఏంటి అని అంటే మీకు LAQ రాసేటప్పుడు, SAQs రాసేటప్పుడు మీరు ఏం పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఆ పాయింట్స్ మీరు మిస్ కాకుండా రాస్తే మీకు కన్ఫామ్గా ఫుల్కి ఫుల్ వస్తాయి, అందులో డౌట్ లేదు ఇక. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా వినండి. జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను. ఓకేనా? ఆ బ్రీఫ్గా చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. మీరు ఎలా రాస్తే మీకు ఫుల్కి ఫుల్ వస్తాయి అనేది నేను చెప్తాను. ఓకేనా? సో సరే వినండి జాగ్రత్తగా. నౌ హియర్ ఫస్ట్ విల్ సీ ది లిస్ట్ ఆఫ్ LAQs. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ LAQ. యూ హ్యావ్ ఓవరాల్ 11 క్వశ్చన్స్ ఆర్ దేర్. మీరు ఈ 11 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుందమ్మా. సో ఇందులో నుంచి కన్ఫామ్గా మీకు 3 వస్తాయి, దాంట్లో నుంచి మీరు 2 ఈజీగా రాయగలుగుతారు. చూడండి ఫస్ట్ వన్ చూడండి. సో బెంజీన్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్. ఇందులో ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, మీరు ప్రిపరేషన్ మెథడ్స్ ఒక 3 నేర్చుకోండి. ఎగ్జామ్లో వాళ్ళు 2 ప్రిపరేషన్ మెథడ్సే రాయమంటారు, కానీ మనం ఆ టెన్షన్లో మర్చిపోతాం కాబట్టి 3 ప్రిపరేషన్ మెథడ్స్ నేర్చుకోండి. అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ నేర్చుకోండి. కెమికల్ ప్రాపర్టీస్ రాసేటప్పుడు వాటి కింద నేమ్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రాస్తున్నారు అనుకోండి, ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఆఫ్ బెంజీన్ రాస్తున్నారు అనుకోండి. బెంజీన్ రియాక్ట్ విత్ మిథైల్ క్లోరైడ్. ఇది బెంజీను, ఇది మిథైల్ క్లోరైడ్, మిథైల్ క్లోరైడ్, మిథైల్ క్లోరైడ్ ఇన్ presence ఆఫ్ ఎన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్. ఎన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్ విల్ గెట్ ది మిథైల్ బెంజీన్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఇట్ ఈస్ కాల్డ్ మిథైల్ బెంజీన్. ఇలా మీరు రాసిన తర్వాత, ఈక్వేషన్ రాసిన తర్వాత దాని కింద కూడా ఇలా రాస్తే మీకు ఫుల్ వేస్తారు. మీరు ఈవెన్ మీరు వర్డ్ ఫామ్లో రాయకపోయినా పర్లేదు. కొంతమంది అడుగుతారు, సార్ రియాక్షన్ రాసిన తర్వాత దాన్ని వర్డ్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలా అని. చెయ్యాలి, చేస్తే బాగుంటుంది. లేదు మీరు చేయడం డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారు అని అంటే ఇలా ఈక్వేషన్ రాసి ప్రతి దాని కింద నేమ్ రాశారనుకోండి సరిపోతుంది. మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా పర్వాలేదు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ క్వాంటమ్ నంబర్స్. చాలా ఇంపార్టెంట్ క్వాంటమ్ నంబర్స్. సో దట్ ఈస్ క్వాంటమ్ నంబర్స్. వాట్ ఆర్ ది 4 క్వాంటమ్ నంబర్స్ ఆర్ దేర్? మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి క్వాంటమ్ నంబర్స్ రాసేటప్పుడు. ప్రతి క్వాంటమ్ నంబర్కి ఒక 4 పాయింట్స్ రాయండి. ఫస్ట్ దాన్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, ఏ సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారు, దాని తర్వాత సిగ్నిఫికెన్స్. ఈచ్ క్వాంటమ్ నంబర్ హ్యాస్ ది సమ్ సర్టెన్ సిగ్నిఫికెంట్ ఈస్ దేర్. ఆ సిగ్నిఫికెన్స్ కన్ఫామ్గా రాయండి. ఓకేనా? దాని తర్వాత అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతాయి. ఓకేనా? సో దానికి రిలేటెడ్ ఫార్ములాస్ ఏమున్నాయి. సో ఆ క్వాంటమ్ నంబర్ ఇంకో క్వాంటమ్ నంబర్ పైన, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అజిముతల్ క్వాంటమ్ నంబర్ తీసుకున్నారనుకోండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ కదా. సో ఇట్ వాల్యూస్ ఆర్ లైస్ బిట్వీన్ 0 to n-1 లైక్ దట్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ తీసుకున్నారనుకోండి, -L2 + L ఇంక్లూడింగ్ 0. సో అలా మీరు ప్రతి క్వాంటమ్ నెంబర్కి 4 పాయింట్స్ రాయండి, సరిపోతుంది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ IE1, IE2 అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే డెఫినేషన్ ఆఫ్ IE1, డెఫినేషన్ ఆఫ్ IE2 రాసిన తర్వాత ప్రతి దానికి ఈక్వేషన్ రాయాలమ్మా. మనకి ఈక్వేషన్ ఉంటుంది కదా. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అన్ గ్యాసియస్ ఆటమ్. సో బై యూజింగ్ సమ్ సర్టెన్ ఎనర్జీ we are removing the electron from this neutral gaseous atom. So it becomes what? Gaseous ion by loss of 1 electron. Okay na? You need to write for this. It is first ionization energy. Similarly for second ionization energy also you need to write. Then you will not have the chance to lose the marks.
మీరు అప్పుడు మార్క్స్ అనేటివి కోల్పోరు. అలాగే నెక్స్ట్ వన్, ఈ IE1 IE2లో ఏది ఎక్కువ, విచ్ అయనైజేషన్ ఎనర్జీ ఇస్ మోర్ అనేది మనకు ఐడియా ఉండాలి. దానికి ప్రాపర్ రీజన్ రాయండి. మీకు అక్కడే అరౌండ్ 3 మార్క్స్ అనేటివి అక్కడే వచ్చేస్తాయి. డెఫినేషన్కి 1 మార్కు, డెఫినేషన్కి 1 మార్కు, రీజన్కి విచ్ ఈస్ మోర్, IE2 ఈస్ మోర్ ఆర్ IE1, అక్కడే మీకు 1 మార్క్ ఎక్కువ, 2 మార్క్స్ ఎక్కువ పడిపోతాయి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్కి 4 మార్క్స్ ఉంటాయి, దీనికి 4 మార్క్స్ ఉంటాయి. డెఫినేషన్కి 1 మార్కు, డెఫినేషన్కి 1 మార్కు, IE1 IE2కి. ఆ రీజన్ రాస్తారు కదా, IE2 ఈస్ మోర్ దాన్ ది IE1, దానికి 2 మార్క్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ బై S అండ్ P ఆర్బిటల్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందల్లా ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ హైబ్రిడైజేషన్ పర్ఫెక్ట్గా రాయండి. దాని తర్వాత మీరు SP, SP2, SP3 రాస్తున్నప్పుడు ఆర్బిటాల్ డయాగ్రామ్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత నీట్గా వేస్తే మీకు అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. నెక్స్ట్ బోర్స్ మోడల్ అండ్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ బోర్స్ మోడల్లో మనం పాస్టులేట్స్ రాసేటప్పుడు కొన్ని పాస్టులేట్స్, ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే, మనకి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ సెల్స్ ఉంటాయి కదా, ఆర్బిట్స్ అరౌండ్ ది న్యూక్లియస్. ఇన్ విచ్ ఆర్బిట్ ద ఎలక్ట్రాన్ విల్ రివాల్వ్? జనరలీ the orbit whose angular momentum is integral multiple of nh by 2 pi. mvr equal to nh by 2 pi. ఆ ఫార్ములా రాసి దాంట్లో m అంటే ఏంది, v అంటే ఏంది, r అంటే ఏంది, n అంటే ఏంది, h అంటే ఏంది, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఇంకో పాయింట్ ఏంది అని అంటే, ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ది వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ జంపింగ్ ఫ్రమ్ లోయర్ ఆర్బిట్ టు హైయర్ ఆర్బిట్, ఇట్ గెయిన్స్ ది ఎనర్జీ. వెన్ ఇట్ ఈజ్ జంపింగ్ ఫ్రమ్ హైయర్ ఆర్బిట్ టు లోయర్ ఆర్బిట్, it emits the energy. The energy difference delta E equal to E2 minus E1 is equal to h nu. Okay, that E2 అంటే ఏంది, E1 అంటే ఏంది, h అంటే ఏంది, న్యూ అంటే ఏంది, ఆ పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా రాయండి, మీకు ఫుల్కి ఫుల్ వస్తాయి. అలాగే స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ రాసేటప్పుడు మీరు మ్యాక్సిమం ఆ స్పెక్ట్రమ్ని కొంచెం నీట్గా డ్రా చేయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వన్, పిరియాడిసిటీ అండ్ హౌ పిరియాడిక్ ప్రాపర్టీస్ వేరీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. సో అదైతే తెలిసిందే, థియరీ క్వశ్చన్. సో మీరు గ్రూప్స్ అండ్ హౌ ఇట్ విల్ వేరీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్లో మీరు రాసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే, జస్ట్ పుట్ ఏ హెడ్డింగ్, డెఫినేషన్ రాస్తారు కదా, డెఫినేషన్ రాసిన తర్వాత వేరియేషన్ ఇన్ గ్రూప్స్ అని హెడ్డింగ్ పెట్టేసి, గ్రూప్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా డైరెక్ట్గా రాయండి. అటామిక్ రేడియస్ ఇన్ గ్రూప్స్ ఇంక్రీజెస్, ఇట్ ఈస్ డ్యూ టు అని పెట్టేసి సింగిల్ లైన్లో రీజన్ రాయండి. ఎక్కువ లెంతీగా ఇచ్చేయకండి. మీరు జస్ట్ అలా రాస్తే మీకు ఫుల్ పడతాయి. మీరు అనుకుంటారు ఏంటంటే మేము ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు వేస్తారని. సో అది కరెక్ట్ కాదమ్మా. మనకు కరెక్ట్ రీజన్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు ఫుల్కి ఫుల్ పడిపోతాయి, అందులో డౌట్ లేదు. మీరు ఏం చేయాలి అని అంటే, వేరియేషన్ ఇన్ గ్రూప్స్ అని పెడతారు కదా. సో ఇన్ గ్రూప్స్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, ఇట్ ఈస్ డ్యూ టు ద ఇన్కమింగ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇన్ టు ది న్యూ ఎనర్జీ సెల్ అని రాసేస్తే సరిపోతుంది. టాప్ టు బాటమ్ పోతా ఉంటే ఎనర్జీ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తే సరిపోతుంది. అలాగే మిగతా ప్రాపర్టీస్ కూడా. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ N2 అండ్ O2. ఇదైతే మీకు తెలుసు, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్, బాండ్ ఆర్డరు, పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్, ప్రతి దానికి మార్క్ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఇక్కడ వరకు 6th వరకు నేర్చుకున్నారు కదా, ఈ 6th వరకు నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం 2 వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు 7th ఆన్వర్డ్స్ ఏంది అని అంటే, ఇవి కొన్నిసార్లు 4 మార్క్స్లో అడగచ్చు, కొన్నిసార్లు ఇవి ఎక్సెప్ట్ దీస్ 4 క్వశ్చన్స్ ఆర్ దేర్. సమ్టైమ్స్ దే మే హ్యావ్ ఆస్క్ ఆఫ్ ఇన్ SAQ ఆర్ ఇన్ LAQ. సో ఇప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదమ్మా, అది ఒక్కోసారి 4 మార్క్స్లో కూడా అడుగుతారు. ఓన్లీ N2ది అడిగితే, ఓన్లీ O2ది అడిగితే. అలాగే SPDF బ్లాక్స్ తెలుసు కదా, SPDF ప్రతి బ్లాక్కి 4 పాయింట్స్ రాయండి. వెస్పార్ థియరీ నీట్గా రాసి, అప్లికేషన్స్ ఇన్ అమోనియా వాట్ హ్యాపెన్స్, ఇన్ వాటర్ మాలిక్యూల్ వాట్ హ్యాపెన్స్. ఓకేనా? సో ఇన్ అమోనియా 1 lone pair is there, 3 bond pairs are there. Due to presence of that lone pair and bond pair repulsion, ammonia molecule geometry changes from tetrahedral to pyramidal shape due to presence of lone pair to bond pair repulsion as well as bond pair repulsion. If you take the water molecule, there you have the total 4 pair of electron. Out of 4 pair, 2 lone pairs are there, 2 bond pair of electrons are there. So due to presence of lone pair repulsion as well as lone pair bond pair repulsion and bond pair repulsion, 3 repulsions are present in water molecule. So due to that, its bond angle changes from 109 degrees 28 minutes to 104 degrees.
and its geometry changes from tetrahedral to V shape. ఓకేనా, సారీ. దాని తర్వాత మీరు ప్రిపరేషన్ ఆఫ్ ఈథీన్ అండ్ ప్రాపర్టీస్. ఎవరైతే ఆర్గానిక్ డిఫికల్టీగా ఫీల్ అవుతారో వాళ్ళు నేర్చుకోకపోయినా పర్లేదు. ఆర్గానిక్ ఒక్కటి ఎక్సెప్షన్ లాగా వదిలేసినా కూడా మీరు మిగతాయి, అంటే మీరు ఇవి రెండు వదిలేశారు అని అంటే మిగతా ఈ 9 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. అందులో ఏది వచ్చినా కూడా మీరు రాయగలగాలి. దట్స్ ఇట్ అబౌట్ LAQs. Now we'll see the SAQ question. Important SAQs. So see here, I have written the so many SAQs. I will write here list of SAQs. Those also how I had written the LAQs, same order I am going to write the SAQs also. మీకు అన్ని కూడా ఒక ప్రియారిటీ ఆర్డర్లో ఇస్తాను నేను. సో కాబట్టి మీరు టాప్ నుంచి ఏ క్వశ్చన్ స్కిప్ చేయకుండా, మీరు టాప్లో ఉన్నవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 13 క్వశ్చన్స్ రాశాను కదమ్మా, ఈ 13 చదువుకుంటే మీకు అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అట్లీస్ట్ 4 క్వశ్చన్స్. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా రిపీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు స్టాయిక్యోమెట్రీలో నుంచి క్వశ్చన్ అనేది మిస్ అయింది. సో కానీ అది కొంతమంది డిఫికల్టీగా ఫీల్ అవుతారు కదా బ్యాలెన్సింగ్, అందుకని అది మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ 14th క్వశ్చన్లో మెన్షన్ చేస్తాను నేను. ఫాజన్స్ రూల్. ఓకేనా, మీకు అందరికీ చాప్టర్ నేమ్స్ తెలుసు అనుకుంటాను. తెలియకపోతే నేను మళ్ళీసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫాజన్స్ రూల్ మన కెమికల్ బాండింగ్లో ఉంటుంది. ఫాజన్స్ రూల్ రాసేటప్పుడు ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్ రాయండి. హార్డ్ వాటర్ అంటే ఏంది, సాఫ్ట్ వాటర్ అంటే ఏంది, డెఫినేషన్ నేర్చుకోండి. సో కాల్గాన్స్ మెథడ్, క్లార్క్ మెథడ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ లీ-చాట్-లియర్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ మీన్ బై లీ-చాట్-లియర్ ప్రిన్సిపల్? అప్లికేషన్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, చాలా ఇంపార్టెంట్ అది. సో ఫేవరబుల్ కండిషన్స్, వాట్ హ్యాపెన్స్? ఫస్ట్ డెఫినేషన్ పర్ఫెక్ట్ రాయాలి. లీ-చాట్-లియర్ ప్రిన్సిపల్ మీరు డెఫినేషన్ పర్ఫెక్ట్ రాశారంటే మీకు ఆల్మోస్ట్ మొత్తం క్వశ్చన్ వచ్చింది అని ఎగ్జామినర్ కరెక్షన్ చేసే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అమోనియా అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, డైమండ్, గ్రాఫైట్, ఇది ఎక్కడ ఉంటుందమ్మా? లీ-చాట్-లియర్ ప్రిన్సిపల్, కెమికల్ ఈక్విలిబ్రియం. హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ ఎక్కడ ఉంటుందమ్మా? హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. డైమండ్, గ్రాఫైట్ మనకు 4th A గ్రూప్లో ఉంటుందమ్మా. ఓకేనా, సో మీకు తెలుసు డైమండ్, గ్రాఫైట్. దీస్ ఆర్ ఆర్గానిక్ క్వశ్చన్స్. సీక్వెన్స్ రియాక్షన్స్ అని ఉంది కదా, ఇవి 2 క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ కాబట్టి ఇవి రెండింటిని మెన్షన్ చేశాను నేను. సో వీటికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సింపుల్. ఇక్కడ C2H4Br2 ఉంది కదా, ఇక్కడ మనకి ఏమవుతుంది అప్పుడు? C2H4Br2 అవుతుంది. సో ఆల్కహాలిక్ KOH యాడ్ చేసినప్పుడు 2 moles ఆఫ్ HBr అనేది వెళ్ళిపోతుంది. 2 moles ఆఫ్ HBr వెళ్ళిపోయి C2H2 అవుతుంది. B is C2H2. C ఏమవుతుంది అప్పుడు? C 4 moles ఆఫ్ 2 moles ఆఫ్ Br2 will be added. That is C2H2Br4 it will be. ఓకేనా, మీరు స్ట్రక్చరల్గా రాసుకోండి, మీకు తెలుసు అది. కాల్షియం కార్బైడ్ని మనం హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఎసిటలైన్ వస్తుంది, C2H2. దాన్ని హాట్ మెటల్ ట్యూబ్లోకి పాస్ చేస్తే మనకి బెంజీన్ వస్తుంది. బెంజీన్ దట్ ఈస్ C6H6 వస్తుంది. ఆ C6H6ని మనం ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది మనకి? మిథైల్ బెంజీన్ వస్తుంది. ఇలా బెంజీన్ పైన మిథైల్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ హైడ్రైడ్. ఇది కూడా మనకి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లో ఉంటుంది. వాట్ ఆర్ ది? ఎలక్ట్రాన్ డెఫిషియంట్ హైడ్రైడ్, ఎలక్ట్రాన్ రిచ్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్. నెక్స్ట్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ మనకి కెమికల్ ఈక్విలిబ్రియం లో వచ్చేస్తుంది. హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ ఆఫ్ సమ్మేషన్. సో ఇప్పుడు మనకి థర్మోడైనమిక్స్ లో ఇంపార్టెంట్ అంటే ఇవి 2 క్వశ్చన్స్. హెస్ లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇవి 2 థర్మోడైనమిక్స్ లో నుంచి. పాస్టులేట్స్ ఆఫ్ KMTG మనకి ఎందులో వస్తుంది? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ గ్యాస్ లాస్, అందులోనే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో. డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, అందులో నుంచే. నెక్స్ట్ వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్ అండ్ టైప్స్ ఆఫ్ hydrogen bond, that is intermolecular hydrogen bond, intramolecular hydrogen bond. For each one you need to explain one example. Okay na? So these 13 question I will write some more questions here. 14th one. Now balancing of redox reaction amma ikkada chudandi. Balancing of redox reaction in acidic medium and basic medium. ఎవరైతే డిఫికల్టీగా ఫీల్ అవుతారో వాళ్ళు నేర్చుకోకండి, చాయిస్ కిందకి వదిలేసి. కన్ఫామ్గా వస్తుంది ఇది మాత్రం. కొంచెం మీకు ఐడియా ఉండి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు చాలా బెనిఫిట్ అవుతారు. సో ఇక్కడ నేను 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. ఎసిడిక్ మీడియంకి 2, బేసిక్ మీడియంకి 2, ఇవి 2 కూడా బేసిక్ మీడియం. సో ఈ బేసిక్ మీడియంలో ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం, ఎసిడిక్ మీడియం మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు కన్ఫామ్గా 4 మార్క్స్ అనేది మిస్ కాదు.
ఒకవేళ ఇది మిస్ అయితే మీకు ఏమొస్తుంది, ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యూ విల్ గెట్. ఓకేనా? సో దీస్ టూ ఫ్రమ్ స్టాయికియోమెట్రీ. హోమోజీనియస్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం, ఇది మన కెమికల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై హోమోజీనియస్ డిఫైన్ చేసి ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నెక్స్ట్ కేపీ కేసీ రిలేషన్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ అండ్ హౌ టు డిరైవ్ దట్ కేపీ కేసీ రిలేషన్ వెన్ ద ఈక్వేషన్ ఈస్ గివెన్. లేదు అని అంటే వాళ్ళు ఇంకో విధంగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి జస్ట్ రైట్ ది కేపీ అండ్ కేసీ రిలేషన్. జస్ట్ యూ ఫైండ్ ద డెల్టా ఎన్ అండ్ యూ గివ్ ది రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. డెల్టా ఎన్ 0 అవుతే బోత్ కేపీ ఈక్వల్ టు కేసీ అవుతుంది. డెల్టా ఎన్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ. డెల్టా ఎన్ లెస్ దాన్ అయితే కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ. ఓకేనా? సో అది చూసుకోండి జాగ్రత్తగా అది. సో బఫర్ సొల్యూషన్, దీస్ ఆల్ విల్ బి బిలాంగ్స్ టు కెమికల్ ఈక్విలిబ్రియం. బఫర్ సొల్యూషన్, టైప్స్ ఆఫ్ బఫర్. బఫర్ సొల్యూషన్ అంటే డిఫైన్ చేసి టైప్స్ ఆఫ్ బఫర్ ఉంది కదమ్మా, ఎసిడిక్ బఫర్, బేసిక్ బఫర్, అవి అంటే ఏందో చెప్పాలి. సిపి-సివి రిలేషన్ యూ లెర్న్ ఇన్ ఫిజిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కెమిస్ట్రీ. ఓకేనా? సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎంట్రోపీ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఎంట్రోపీ అంటే డిఫైన్ చేసి మెజర్మెంట్ ఆఫ్ ర్యాండమ్నెస్ అని రాసిన తర్వాత దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాలిడ్స్లో, గ్యాసెస్లో, లిక్విడ్స్లో ఎలా ఉంటుంది ఎంట్రోపీ, దేంట్లో ఎక్కువ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ఫార్ములా కరెక్ట్గా రాసి ప్రతి టర్మ్ని డిఫైన్ చేయాలి. ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా స్టాయికియోమెట్రీలో వచ్చేస్తుంది. పీహెచ్ ప్రాబ్లమ్స్ మనకి కెమికల్ ఈక్విలిబ్రియంలోనే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ 22 క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు 4 మార్క్స్లో ఆ సీక్వెన్స్ రియాక్షన్ మిస్ అవుతే ఇది వస్తుంది మనకి. సీక్వెన్స్ రియాక్షన్ ఇచ్చాను కదా, సో అది మిస్ అవుతాయి. చైన్, పొజిషనల్, మెటామర్స్, ఈ రెండిట్లో ఈ 3 ఉన్నాయి కదా. ఇంకోటి ఫంక్షనల్ ఐసోమర్ కూడా ఉంటుంది. సో ఈ 4 నుంచి ఏవైనా 2 ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని అడుగుతారు. కాబట్టి వీటిని నేర్చుకోండి, డెఫినేషన్ అండ్ జస్ట్ యూ రైట్ వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ జామెట్రికల్ ఐసోమర్, అదొకటే అడుగుతారు 4 మార్క్స్కి. ఒకవేళ సీక్వెన్స్ రియాక్షన్ మిస్ అవుతే ఇవి రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది, ఇది మాత్రం స్టార్ పెట్టుకోండి. అది సీక్వెన్స్ రియాక్షన్ మిస్ అయింది అంటే ఇందులో నుంచి వస్తుంది. ఆర్గానిక్లో నుంచి కన్ఫర్మ్గా ఒక 4, ఒక 8, ఒక 2 వస్తుంది మనకి. చూడండి, హైబ్రిడైజేషన్ ఆఫ్ PCl5SF6 మన కెమికల్ బాండింగ్లో ఉంటుంది. డైపోల్ మూమెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్. డైపోల్ మూమెంట్ డిఫైన్ చేసి దాని అప్లికేషన్స్ రాయాలి. పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్, μ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నాన్ పోలార్ అని, μ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే పోలార్ అని. సో అవి అప్లికేషన్స్ రాసేసేయాలి. కంపేర్ డైపోల్ మూమెంట్స్ ఆఫ్ అమోనియా అండ్ NF3. దేనికి ఎక్కువ ఉంటుంది, ఎందుకు ఎక్కువ ఉంటుంది, ప్రాపర్ రీజన్ రాయాలి. ఫోటో, ఇది మొత్తం ఇవి 2 కూడా కెమికల్ బాండింగ్లో నుంచి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మనకు అటామిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్లో కొన్ని క్వశ్చన్స్ రాశాను నేను. సో సమ్ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్ ఆల్సో, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. సో ప్లాంక్ క్వాంటమ్ థియరీ అండ్ డి బ్రోలీ ఈక్వేషన్, అవి 2 సపరేట్. మనకి ఇక్కడ ప్లేస్ సఫిషియంట్ లేక నేను అలా రాశాను. ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఒక క్వశ్చన్ అడగచ్చు, లేదు అని అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డి బ్రోలీ వేవ్ ఈక్వేషన్ అని కూడా అడగచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. మీరు బోర్ పాస్టులేట్ చదువుకుంటారు కదా, అక్కడ 8 మార్క్స్ దగ్గరనే ఆ లిమిటేషన్ కూడా చదివేసుకోండి, అయిపోతుంది కంప్లీట్గా. నెక్స్ట్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ డిఫరెన్సెస్. నెక్స్ట్ కన్ఫర్మేషనల్ ఐసోమర్ ఆఫ్ ఈథేన్. ఇది చాలా లీస్ట్లో అడుగుతారు ఎప్పుడైనా మిమ్మల్ని డిఫికల్టీగా ఫీల్ చేయాలంటే. అంటే టోటల్ ఇప్పుడు మనకి SAQs ఎన్ని రాశాను నేను, 33 క్వశ్చన్స్ రాశాను. LAQs ఎన్ని రాశాను, 11 క్వశ్చన్ రాశాను. టోటల్ ఎన్ని మనకి 45 క్వశ్చన్స్, SAQs, LAQs. సో మీరు ఈ 45 క్వశ్చన్స్ని మీకున్న ఈ 20-25 డేస్ని డివైడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? సో ఐ హ్యావ్ గివెన్ యూ లిస్ట్ ఆఫ్ SAQs అండ్ LAQs. ఐ విల్ రైట్ హియర్ VSAQs చాప్టర్ వైజ్. సో it is not possible to write all the VSAQs important. Just I will write the chapter wise VSAQs. VSAQs చాప్టర్ వైజ్గా చదవండి మీరు. ఇదే ప్రియారిటీ వైజ్గా చదువుకోండి. అయితే మీకు అన్ని VSAQs అనేవి కవర్ అవుతాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేయండి. ఎందుకనంటే మన గ్రూప్స్లో నుంచి ఒక డైమండ్, గ్రాఫైట్, లేదు అని అంటే యూజెస్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అయాన్స్, సోడియం అయాన్స్. సో అవి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా మిగతా ఏం లేదు SAQs రావడానికి. బికాస్ 30% సిలబస్ ఈస్ డిలీటెడ్. సో అందుకని మనకు పాసిబిలిటీ లేదు, కాబట్టి VSAQs అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ గ్రూప్స్లో నుంచి. దాని తర్వాత స్టాయికియోమెట్రీ, మనకు సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఆక్సిడేషన్ నెంబర్ ఫైండింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్, ఇవన్నీ మీరు రాసుకోండి, వింటూ రాసుకోండి ఏమేమి చదవాలి అనేది.
సో కన్ఫామ్గా ఫోకస్ చేయండి. కెమికల్ ఈక్విలిబ్రియంలో, అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. కెమికల్ ఈక్విలిబ్రియం మీరు ఆల్రెడీ పిహెచ్ ప్రాబ్లమ్స్ ఎస్ఏక్యూలో నేర్చుకుంటారు, దాన్ని మళ్ళీసారి రివైజ్ చేసుకోండి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఆఫ్టర్ దట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. మీరు ఆల్మోస్ట్ ఈ 5 చాప్టర్స్ నేర్చుకుంటే మీకు అరౌండ్ 6 to 7 క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోతాయి. 6 క్వశ్చన్స్ అయితే ఈజీగా కవర్ అవుతాయి, 6 to 7. సో మిగతా 3 క్వశ్చన్స్ కొరకే మీరు ఈ చాప్టర్ చదవాల్సి వస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ డెఫినెట్గా ఐపీఎస్సీ నేమ్స్ అడుగుతారు. సో మీకు ఐడియా ఉంటే ఐపీఎస్సీ నేమ్స్ ఒకసారి చూసుకోండి, లేదు అని అంటే మోస్ట్ రిపీటెడ్ ఐపీఎస్సీ నేమ్స్ ప్రీవియస్ పేపర్స్ చూసుకొని, నాకు కనుక ప్రీవియస్ పేపర్స్ దొరికితే నేను అవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ సీ ఫ్రమ్ దేర్. Periodic classification, ఓకేనా. సో ఆఫ్టర్ దట్ కెమికల్ బాండింగ్, ఆఫ్టర్ దట్ అటామిక్ స్ట్రక్చర్. సో ఫైనల్గా మీరు కంప్లీట్గా మీకు ఈ లిస్ట్ ఆఫ్ ఎస్ఏక్యూస్ ఎల్ఏక్యూస్ నేను అన్నీ ఇచ్చాను. ఏవైనా క్వశ్చన్స్ కొన్ని మిస్ అయినా కూడా మీరు చదువుకోండి. నేను మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్పాను. అంటే మీరు అవి చదువుకుంటే మీరు కన్ఫామ్గా చేయగలుగుతారు. మీరు అవి చదివేసిన తర్వాత మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా చదువుకోండి. ఓన్లీ అవి చదివేసి మాత్రం కూర్చోవద్దు, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఎస్ఏక్యూస్ ఎల్ఏక్యూస్ అయితే నేను గ్యారంటీ ఇస్తున్నానమ్మా. ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ నేను ఇచ్చిన లిస్ట్లో నుంచి మీకు మిస్ కాదు. ఒకవేళ చాయిస్ ఏదైనా డిఫికల్టీ క్వశ్చన్ వచ్చినా కూడా చాయిస్ వదిలేసిన తర్వాత మీరు ఎస్ఏక్యూస్ ఒక 6, ఎల్ఏక్యూ 2 కన్ఫామ్గా రాస్తారు నేను ఇచ్చిన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో నుంచి, ఓకేనా. దాంట్లో ఏమి డౌట్ లేదు. సో దాని తర్వాత మీరు విఎస్ఏక్యూస్ మాత్రం జాగ్రత్తగా చదువుకోండి. మీరు విఎస్ఏక్యూస్ ఎంత మంచిగా చదివితే మీకు అన్ని మార్క్స్ ఎక్కువ వస్తాయి. మీకు అందరికీ 55+ రావాలనేదే నా ఆశ, ఓకేనా. సో మీకు అందరికీ వస్తాయి 55+ మార్క్స్. మీకు 55+ మార్క్స్ వచ్చిన వెంటనే మీరు కన్ఫామ్గా మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పా కెమిస్ట్రీ క్లాసెస్కి విజిట్ అయ్యి, సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. సో దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, దట్స్ ఇట్. అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఎందుకంటే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చదువుకుంటే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. సో అందరికి 55+ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. 50 or 50+ మార్క్స్ వస్తాయి. మీకు వచ్చిన వెంటనే కన్ఫామ్గా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, హోప్ సో. సో ఎవ్రీవన్, ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. సో యూ విల్ డూ యువర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఇన్ దట్ నో డౌట్ ఎట్ ఆల్. మీకు అందరికి మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్ అప్పా కెమిస్ట్రీ క్లాసెస్. Please do share with your friends. They will also benefit it.